హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన దగ్గర ప్రియా ఉంది. సో రీసెంట్గా తనకు అమెజాన్లో జాబ్ వచ్చింది కదా, ఎలా స్టార్ట్ చేసింది, ప్రిపరేషన్ ఏంటి, ప్రతిదీ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో హాయ్ ప్రియా, హౌ ఆర్ యూ? Fine. What యా, about you? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అసలు ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు ఎప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు లేకపోతే వేరియస్ ప్లేసెస్లో ఉంటారు కదా, ఏం జరిగింది అంటే ప్రతిదీ కూడా జస్ట్ బ్రీఫ్గా చెప్పండి. యా, ప్లీజ్ గో హెడ్. My native place is Nandyala. నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. 2022లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ అయిన ఒక 1 మంత్కి నేను హైదరాబాద్ వచ్చేసాను. జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుందామని వచ్చాను. కానీ కోర్స్ మధ్యలోనే నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంటికి వెళ్ళాను. హాస్పిటల్లో కన్సల్ట్ అయితే హెడ్కి సర్జరీ చేయాలన్నారు. దానివల్ల నాకు చాలా మనసు తీసేసుకుంది ఆ సర్జరీకి. నేను ఇక్కడికి వచ్చేసరికి 1 ఇయర్ డ్యూరేషన్ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలంటే నేను మళ్ళీ మనీ పే చేయాలి. ఇలా కాదని చెప్పి నేను ఓన్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్, వేరే వాళ్ళ కోర్సులు, ఎవరైనా ఫ్రెండ్స్ రికార్డింగ్ కోర్సెస్ ఏమన్నా ఉంటే అలా స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ ప్రీవియస్గా నేను బ్యాక్ ఎండ్ మీదే క్లాసెస్ అటెండ్ అయ్యాను. బ్యాక్ ఎండ్ మీద నేను మళ్ళీ అన్ని కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకొని స్టార్ట్ చేశాను. కోర్సులో ఉన్నప్పుడు ఒక కంపెనీలో, స్టార్ట్అప్ కంపెనీలో వచ్చింది జాబ్. కానీ సర్జరీ పడడం వల్ల వాళ్ళు తక్కువ టైంలోనే జాయిన్ అవ్వాలన్నారు. కానీ నేను జాయిన్ అయ్యే స్కోప్ లేదు అక్కడ. రానని చెప్పేశాను. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ తర్వాత ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేశాను. బ్యాక్ ఎండ్ కాదు కదా, ఫ్రంట్ ఎండ్ కూడా నేర్చుకోవాలి కదా అన్నట్టు. తర్వాత జాన్లో కంపెనీలో వచ్చింది నాకు అప్రెంటిస్షిప్ రోల్కి వచ్చింది. కానీ అది 1 ఇయరే కదా, 1 ఇయర్ తర్వాత గ్యారెంటీ లేదన్నా. ఎందుకు రిస్క్ చేయడం అన్నట్టుగా నేను వెళ్ళలేదు అప్పుడు కూడా. అది కూడా వచ్చింది నెక్స్ట్ డే జాయినింగ్ అన్నారు. నా ఒరిజినల్స్ అన్ని తీసేసుకుంటా అన్నారు. నా ఒరిజినల్స్ ఏమో కాలేజ్లో ఉన్నాయి. కాలేజ్ నుంచి తెచ్చుకోవాలంటే మనీ పే చేయాలి అక్కడ 1 డేనే ఉండడం వల్ల అప్పుడు జాయిన్ అవ్వలేదు. తర్వాత ఇంకా నేను మళ్ళీ ఈ ఇయర్ లో స్టార్ట్ చేశాను. ఫ్రంట్ ఎండ్ మీద నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నా కానీ థియరిటికల్ నాలెడ్జ్ నాకు ఉంది. అన్నిట్లలో థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. కానీ నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు బేసిక్ లెవెల్ ఇంప్లిమెంట్ చేస్తున్నా కానీ డీప్గా వెళ్ళట్లేదు. ఇక్కడ మళ్ళీ నేను ఏదైనా రాంగ్ చేస్తున్నాను అని నా మీద నాకే డౌట్ వచ్చేసి నేను కూడా మానేశాను. తర్వాత కొన్ని టూల్స్ ఉన్నాయి కదా మనకు, నార్మల్ ప్రోగ్రామింగ్ ఫ్రంట్ ఎండ్ కాకుండా గిట్ కావాలి మనకి. గిట్, బ్యాక్ ఎండ్ లో మావిన్, అలాంటి టూల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. జీరా, స్క్రమ్ అంటే ఏంది, అజైల్ మెథడాలజీ అంటే ఏంది, అవి నేర్చుకున్నాను. ఒక 1 మంత్ నేర్చుకున్నాను. అవి 1 మంత్ సరిపోదు, కానీ నేను అప్పుడు ఏముంది ఖాళీని అన్నట్టుగా తక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని వాటి. తర్వాత మీ పాడ్కాస్ట్ చూసాను, ఒక యూట్యూబ్, మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఫ్రంట్ ఎండ్ మీద ఎక్కువ నేర్చుకుంటే బెటరు, జాబే కాదు మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు కదా అనే థాట్ తో బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ తగ్గించేసాను పూర్తిగా. మొత్తం ఫ్రంట్ ఎండ్ మీదనే పెట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ కాదు, సమ్ 30% మేము గెయిన్ చేసుకున్నాను. తర్వాత ఇట్లా నార్మల్గా రోజు అప్లై చేసుకుంటూ ఉండేదాన్ని జాబ్స్కి. పర్ డే 20 to 30. అది నిజమో మార్కెటింగ్ కోసం పోస్ట్ చేస్తున్నారో అది తెలియదు. వస్తున్నాయి అప్లై చేయడం. టెస్ట్ లింక్ అయితే వచ్చేది కదా, అలానే రిజెక్షన్ మెయిల్ కూడా వచ్చేది కాదు. ఒక్కోసారి ఇవన్నీ వేస్ట్ అని చెప్పి అప్లై చేయడమే మానేద్దాం అనుకునేదాన్ని. కానీ అలా అప్లై చేయడం మానేస్తే ఇంకా నేను హైదరాబాద్కి వచ్చి అప్పటి నుండి ఇప్పటికే 2 years అయింది. ఇంకా నేను వచ్చిన దానికి వర్క్ కాదు కదా, ఇంటికి వెళ్ళిపోతే వేస్ట్, నేను గివప్ ఇచ్చేసినట్టే కదా అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ అప్లై చేయడము ఎవ్రీడే ఫ్రెష్ డే లాగానే కన్సిడర్ చేసేదాన్ని. ప్రీవియస్ అంతా నా డే కాదు, కన్సిడర్ చేసి మళ్ళీ అప్లై చేయడం, మళ్ళా చదువుకోవడం, మళ్ళా ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసుకోవడం, అలా చేస్తూ ఉండేదాన్ని. ర్యాండమ్ గా ఇది వచ్చింది. అంటే దీంతో పాటు నేను 3 to 4 అప్లై చేశాను. ఇది టెస్ట్ లింక్ వచ్చింది, అప్లై. నేను దీనికోసం మళ్ళీ రెజ్యూమ్ కూడా ఏం చేంజ్ చేయలేదు. ఫ్రంట్ ఎండ్కి నేను ఏదైతే ఉన్నదో నా రెజ్యూమ్ అదే నేను దాంతో అప్లై చేశాను. నాకు టెస్ట్ లింక్ వచ్చింది, నేను రాస్తాను. వాళ్ళు మామూలుగా గూగుల్ చేస్తే ఒక 2-3 days పడుతుంది రిజల్ట్స్ రావడానికి అన్నారు. బట్ నాకు వితిన్ 3 hours లోనే నాకు కాల్ వచ్చింది, నెక్స్ట్ వీక్ మీకు వీకెండ్ లో ఉంటుంది ఇలా అని. నేను రాంగ్, అసలు నాకు టెక్స్టాక్ తెలియదు, ఏం తెలియదు, అప్లై చేశాను చేయడమేమో అన్నట్టుగా. ఒక 2 to 3 days కి నాకు అప్పుడు తెలిసింది అమెజాన్ లో ఎవరైనా ఇంటర్వ్యూ 3 hours తీసుకుంది రాసేట.
ఆ ప్రిపరేషన్ సెషన్లో తెలిసింది ఫుల్ స్టాక్ కాదు. వాళ్ళు రౌండ్స్ చెప్తారు, ఇలా 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో కోడింగ్ ఉంటుంది, కోడింగ్ రౌండ్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో రాయించాలి. తర్వాత ఇవి నేర్చుకోవాలి, ఓఎస్ నేర్చుకోవాలి, లైనెక్స్ నేర్చుకోవాలి. వాళ్ళ సిస్టమ్ ప్రిన్సిపల్స్ని నేర్చుకోవాలి. వాళ్ళ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆ సిస్టమ్ ప్రిన్సిపల్ని యాడ్ చేసుకుంటూ ఆ ఆన్సర్స్ మనం ఇవ్వాలని చెప్పారు. వాళ్ళు స్టార్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలన్నారు. సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. సూపర్. ఇప్పుడు ఒక క్వశ్చన్. సూపర్. సో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. 2 years వరకు మీరున్నా కూడా గివప్ ఇవ్వకుండా, ఇంటికి వెళ్ళకుండా, సో ఫైనల్గా మీరు జాబ్ అయితే తెచ్చుకున్నారు, అది కూడా మంచి కంపెనీలో, ప్రొడక్ట్ బేస్ కంపెనీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అసలు అమెజాన్లో ప్లేస్మెంట్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ర్యాండమ్గా మీరు అప్లై చేసుకున్నారు, మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ మీకు చాలా తక్కువ టైం ఉంది, మీకు 1 month లేదు, 2 months లేదు. మీరు ఆల్రెడీ చెప్పారు కదా 4 days 5 days ఏమో సంథింగ్ అని చెప్పారు కదా, ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది జస్ట్ బ్రీఫ్గా చెప్పండి. నాకు కాల్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఏమో మామూలుగా మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు తెలుస్తుంది కదా ఇక్కడ నెట్వర్క్స్, ఓఎస్ అని. నేను ఏం చేశాను, వాట్ ఈస్ నెట్వర్క్, వాట్ ఈస్ ఓఎస్ అవి నేర్చుకున్నా ఫస్ట్. అంటే నాకు తెలియదు ఆ లెవెల్, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇలాంటి కంపెనీలో. మామూలు స్టార్ట్అప్ మీడియం కంపెనీలలో ఫేస్ చేశాను ఇంటర్వ్యూ. దట్ రోల్ ఈస్ డిఫరెంట్. నేను ఎక్కువ అటెండ్ అయింది బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఒకే ఒక ఇంటర్వ్యూ, అది మీతో ఇంటర్వ్యూ అయింది, అది మోక్ ఇంటర్వ్యూ. అందులో కూడా సెలెక్ట్ అయ్యారు. ప్లీజ్ అప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ సెషన్ ఇచ్చారు నాకు. అంటే సాటర్డే ఇంటర్వ్యూ అయితే వాళ్ళు మండే స్టార్ట్ చేశారు, మండే కండక్ట్ చేశారు. అందులో 150 members ఉన్నారు. అలా 6 ఉన్నాయంట వాళ్ళకి సెషన్స్. ఈ సెషన్ లో 100 ఉన్నాయి. ఆ సెషన్ లో తెలుసు. సో క్లౌడ్ అసోసియేట్ పొజిషన్ అన్నారు కదా, అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి మెయిన్గా చెప్పండి. అంటే లైక్ ఇప్పుడు డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి కదా, మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అది చెప్పండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కండక్ట్ చేస్తారని చెప్పారు కదా, అందులోనే చెప్పారు ఫస్ట్ రౌండ్ లో ఇలా ఓఎస్ ఉంటుంది, మీకు కోడింగ్ రౌండ్ ఉంటుంది. అందులోనే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఓఎస్ రౌండ్, కరెక్ట్? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, కోడింగ్ రౌండ్, సిచ్యువేషన్ బేస్డ్, స్టార్ ప్యాటర్న్. సెకండ్ రౌండ్ లో కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటుంది. అందులో లైనెక్స్, అంటే లైనెక్స్ ఫస్ట్ రౌండ్ నుండి ఉండొచ్చు, సెకండ్ రౌండ్ అయినా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూవర్ బట్టి ఉంటుంది అన్నారు. థర్డ్ రౌండ్ లో మొత్తం సిచ్యువేషన్ బేస్డ్, లైక్ హెచ్ఆర్ క్వశ్చన్స్. అలా అదే ఆల్మోస్ట్ 1 hour 10 minutes తీసుకుంది. సో మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఎంతవరకు జరిగింది, అంటే ఎంత టైం జరిగింది, ఎన్ని రౌండ్స్ జరిగాయి మొత్తం? సో 12 rounds వచ్చేసి ప్రిపరేషన్ సెషన్ తీసి, అసెస్మెంట్ ప్రిపరేషన్ సెషన్ తీసేసి ఇంకా 3 rounds ఉన్నాయి. ఆ 3 rounds కూడా సింగిల్ డే కండక్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ ఓఎస్ క్వశ్చన్స్ అడిగారు. మామూలుగా వాట్ ఈస్ ఓఎస్, ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వై ఓఎస్, ఎందుకు ఓఎస్ అంటే ఓఎస్ లేకపోతే నువ్వు ఇంటరాక్ట్ అవ్వలేవా సిస్టమ్తో, పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతున్నప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, పేజింగ్ అంటే ఏంటి, మెమొరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది, డెడ్ లాక్ అంటే ఏంటి, డెడ్ లాక్ ప్రివెన్షన్స్ ఏమున్నాయి, మెమొరీ. సో మైండ్లో వచ్చేసి వాళ్ళు ఇన్ డెప్త్గా అడుగుతున్నారు కదా, సో నార్మల్ లైక్ వాట్ ఇస్ వాట్ అని అడగట్లేదు. మినిమం మనం 3 to 5 minutes. ఇంకా వాళ్ళు ఓపిక అంటే వాళ్ళు 10 minutes అయినా వినడానికి అంత నాలెడ్జ్ కావాలి అంటున్నారు. సెకండ్ రోలో నాకు అదే జరిగింది. ఈ టిఎన్ఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది కంప్యూటర్ నెట్వర్క్స్ లో, అది ఆల్మోస్ట్ నేను 10-11 minutes చెప్పాలి. ఆయన చెప్పాను నేను కూడా. ఆయన అలా ఏం చెప్పాలి, నేను ఒక్క క్వశ్చన్ కూడా అడగడానికి లేకుండా చెప్పాలి అన్నారు, ఒకటే మాట. ఓకే, నైస్, సూపర్. సో ఇక్కడ ఒకటి చెప్పండి గైస్, మీకు ఒక చెప్దాం అనుకుంటున్నా. మీరు ప్రెజెంట్ ఏదైతే యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూస్తారు కదా, అవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఆ బేసిక్స్ ట్యూటోరియల్స్ ఏదైతే మీరు చూసి నేర్చుకుంటారో మీకు ఎప్పటికీ జాబ్ రాదు. ఎందుకంటే కంపెనీస్ ప్రతిదీ కూడా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది అనమాట. మీరు ఇన్ డెప్త్గా మీకు నాలెడ్జ్ ఉంటేనే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో వాట్ ఈస్ వాట్ ఏదో తెలుసుకుందాం, ప్రాప్స్ అంటే ఏదో, స్టేట్ అంటే ఏదో నార్మల్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ఎప్పటికీ జాబ్స్ రావు. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ప్రియానే ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన తెలుగు స్టేట్స్ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఒకవేళ మీరు ఒక 2 years నుంచి జాబ్స్ రావు, చాలామందికి జాబ్స్ రాకుండా ఉన్నారు మీలాగని, వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళకి ఏమి ఇస్తారు, మీరు సజెషన్ ఏమి ఇస్తారు? ఇయర్
పాస్డ్ అవుట్ అయిపోయాము, కెరియర్ గ్యాప్ వచ్చేస్తుంది, ముందు దాని మీద అసలు ఫోకసే చేయకండి. నేను కూడా అలానే ఫోకస్ చేశాను. తర్వాత నేను రీజన్స్ చెప్దాం అనుకున్నా. మనకు ఒకవేళ స్కిల్స్ కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక ఉంటే మనం దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, ఇంట్లో కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయకపోవచ్చు. సమ్ టైమ్స్, అందరికీ కాదు, కొంతమందికి ఇంకెన్ని రోజులు చదువుతావు అన్నట్టుగా అనొచ్చు. కానీ బిలీవ్ యువర్ సెల్ఫ్, ఏది నమ్మకండి. ముందు కెరియర్ గ్యాప్ ఉంటే జాబ్ రాదని చెప్తూ ఉంటారు. నేను కాల్స్ చేశాను హెచ్ఆర్కి, కొంతమంది మా రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు నెంబర్స్ ఇచ్చినప్పుడు నేను కాల్ చేశాను. కెరియర్ గ్యాప్ ఉంది కదా, ఏం చేసావు ఇక్కడ, మరి గ్యాప్ ఉంటే కష్టం కదా అన్నారు వాళ్ళు కూడా నన్ను. అంటే నేను చెప్పాను, ఇలా నాకు సర్జరీ జరిగింది, నాకు గ్రిప్ ఉంది, మీరు ఇప్పుడు అడిగినా కూడా నేను ఆన్సర్ చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్తో నేను మాట్లాడాను. కానీ తర్వాత ఏం రాలేదు రెస్పాండ్ వాళ్ళ దగ్గర నుంచి. అలాగే జరుగుతుంటే అసలు గివ్ అప్ ఇయ్యకండి. సూపర్. నేను కూడా వెళ్ళాను, కానీ ఇది ఒక ఆపర్చునిటీ, నేను బెస్ట్ ఇవ్వాలి. అది రావడం రాకపోవడం సెకండరీ. నీకు 2 years చాలా నువ్వు ఫెయిల్యూర్ చూసావు, చాలా దగ్గర నువ్వు అప్లై చేసుకున్నావు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు రిజెక్షన్ వస్తుంది. ఇన్ని అప్లై చేసి ఉంటావు, నీకు ఎటువంటి రిప్లై రాదు, నీ మైండ్ వచ్చేసి ఆటోమేటిక్గా చెప్పేస్తుంది మనకు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇవన్నీ అవసరమా, అందరికీ జాబ్స్ లేవంటారు. తర్వాత అమ్మాయి అంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎవరైనా. సో చాలా కష్టాలు పడే ఉంటావు కదా, నువ్వు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు అమెజాన్ వరకు వచ్చావు. నీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎవరు మాట వింటున్నావు, తర్వాత నీ సెల్ఫ్ బిలీవ్ ఎలా ఉంది? నేను అంత సిటీలలో ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ నంద్యాల మట్టుకే తెలిసిన. తర్వాత బీటెక్కి నేను తెనాలి మూవ్ అయ్యాను, అక్కడ సీట్ రావడం వల్ల అక్కడ నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడ సిటీలలో నేను ఎప్పుడూ ఉండలేదు. ఫస్ట్ బీటెక్ అయిపోయినాక కోర్స్కే ఫస్ట్ రావడం నేను ఇక్కడికి వచ్చాక పీపుల్స్ ఎలా ఉంటారు అవి నేర్చుకున్నా. తర్వాత కోర్స్ నేర్చుకున్నా. కోర్స్ ఏమో నేర్చుకోవడం అయితే అక్కడ అప్లై చేశాను. అక్కడ అప్లై చేసిన వాళ్ళు ఏమనేవాళ్ళు, మీరు ఇట్లా మూక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అన్ని అటెండ్ అయ్యాను. అన్ని అటెండ్ అయినా కూడా వాళ్ళు 1 ఇప్పించారు, 1-2 కూడా అసెస్మెంట్లో పోయేది. యాప్టిట్యూడ్ నాలెడ్జ్ నేను అంత డెవలప్ చేసుకోలేదు. ఫస్ట్ నేను ప్రైమరీ ఫోకస్ వచ్చేసి ప్రోగ్రామింగ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, ఇవే కదా నాలెడ్జ్ ఎక్కువ మెయిన్ కావాల్సింది. ఒకవేళ వాళ్ళు అడిగిన కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా అనేది అంటూ ఉండేదాన్ని నేను. తర్వాత నా సర్జరీ మెయిన్ పాయింట్, అక్కడ నా సర్జరీ జరిగింది. నేను 12 టాబ్లెట్స్ వేసుకోవాలి నేను. ఒక 10 స్టిచెస్ పడ్డాయి ఇక్కడ. ఓకే గైస్, మీరు చూస్తున్నారు కదా, మీకు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అయినా కూడా మీరు ఏదేదో పెద్ద ఊహించేసుకుంటున్నారు. మనం ప్రియ ఉంది కదా, సో తనకి అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక అమెజాన్లో జాబ్ కొట్టింది. కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఇప్పటి నుంచైనా. ఎవరి వల్ల కాదు, మన ప్రియాని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో తను చేసిందంటే నేను చెప్తున్నా, ప్రియ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది ఏం లేదు. జస్ట్ తను ఒక స్టాండ్ తీసుకుంది అనమాట. ఇంటికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టి ఇంటికి వెళ్ళాలి. ఎవరు ఎంతమంది అన్నా ఏం చేసినా కూడా తను స్టాండౌట్ తీసుకొని హైదరాబాద్లో ఉండి కష్టాలు పడి జాబ్ తెచ్చుకొని ఇంటికి హ్యాపీగా వెళ్తుంది. సో ఎవరు వచ్చినా కూడా, హైదరాబాద్కి వచ్చినా, అది బెంగళూరుకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా గివ్ అప్ ఇవ్వకండి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది నా పని అన్నప్పుడే దేవుడు ఇచ్చేస్తాడు. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఇవన్నీ కష్టాలు పడు, ఇప్పటి నుంచి నువ్వు సుఖపడ్డానంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఆ టైం వరకు మీరు వెయిట్ చేయండి అంతే. ప్రతి ఒక్కరికి జాబ్లు వస్తాయి, ప్రతి ఒక్కరు సెటిల్ అవుతారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మన ప్రియ. సో ఈ రోజుకైతే ఇది పాడ్కాస్ట్. మీకు ఎలా అనిపించింది? సో గివ్ అప్, నెవర్ ఎవర్ గివ్ అప్, అంతే. ఇంకొకటి కూడా ఉంది, అంటే చాలా మంది మన కోసమే చెప్తారు, ఎందుకని అదే ట్రై చేస్తున్నావు, ఇక్కడ చిన్న జాబ్స్ ఉంటాయి కదా, కాలింగ్ జాబ్స్ అని, లేకుంటే నాన్ టెక్నికల్ అని, వాటిలో వెళ్ళొచ్చు కదా, వాటిని ట్రై చేస్తూ ఇవి చేసుకోవచ్చు కదా అని చెప్పారు. నేను వెళ్ళాను వాటికి కూడా. వాళ్ళు నా రెజ్యూమ్ చూసి నన్ను ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు, టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఒకవేళ తీసుకున్నా నేను ఒకవేళ ఇందులోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఫోకస్ చేయలేనేమో అనే దాంతో అలా నాకు 5 to 6 వచ్చాయి. వాటికి కూడా వెళ్ళలేదు. లేదు, దీనికి నేను ఇందుకోసమే కదా వచ్చింది, నేను దీనికే ట్రై చేస్తాను అన్నట్టుగానే ఉన్నాను నేను. సో ఒక్కదాని మీద స్టిక్ అవ్వమని చెప్తారు అంతే. మీకు ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్, క్లౌడ్ అంటే క్లౌడ్, అలాగా. బట్ ఏదైనా కూడా ఐటీ ఉండాలి, అంతేనా? అలానే ఒపీనియన్, అది అందరి ఒపీనియన్ అలానే ఉండదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళకి ఏది కావాలనుకున్నా దాని మీదనే స్టిక్ అయి ఉన్నాను. సూపర్. థ్యాంక్స్ ప్రియా, థ్యాంక్స్ ఫర్ టైం. నచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే ఇంకా చాలామందికి జాబ్లు వస్తాయి కదా, సో జాబ్లు వచ్చిన తర్వాత మనం ఇక్కడ తీసుకురావడం అయితే జరుగుతుంది.